ఎమ్మెల్యే దీని గురించి మాట్లాడింది ఎవరైనా చెప్పగలిగినారా? ఈరోజు నేను చెప్తున్నాను, ఎవరైనా నా పేరు చెప్పుకొని ఎవరు అన్యాయాలు చేస్తున్నారని చెప్తున్నారు. ఈసారి నుంచి ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి ఆలగడ్డలో అన్యాయాలు జరుగుతున్నాయి, ఆలగడ్డలో అరాచకాలు జరుగుతున్నాయి, ఆలగడ్డలో అవినీతి జరుగుతుందని ఎవరైనా మాట్లాడితే ఆధారాలతో మాట్లాడాలి. ఆధారాలు లేకుండా మాట్లాడి రెచ్చగొడితే మాత్రము నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకటే చెప్తున్నాను, ఆధారాలు చూపించమని చెప్పండి, ప్రెస్ మీట్లు పెట్టమని చెప్పండి. ఆధారాలు లేకుండా గతంలో మేము ప్రతిపక్షంలో ఉంటుంది, ఆధారాలు చూపించినాం, సర్వే నెంబర్లు చూపించినాం, పేర్లు బయటికి చెప్పలేదా? మేము పేర్లు బయటికి చెప్పలేదా? నేను ఆధారాలు సర్వే నెంబర్లు పెట్టలేదా? నేను వీళ్ళు ఆధారాలు లేకుండా ఎవరైనా సరే ఎన్డీఏ ప్రభుత్వం గురించి ఎవరైనా వేలెత్తి చూపించే వాళ్ళు ఉంటే ఆధారాలతో ముందుకు రండి, లేకపోతే మీ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఫ్రీడమ్ టు స్పీచ్ ఉంది మీకు, మీరు ఏమన్నా మాట్లాడితే చూస్తూ కూర్చోడానికి మేము ఇక్కడ పిచ్చోళం కాదు. ప్రజలను తప్పుదావ పట్టించిన, ప్రభుత్వం పైన తప్పుడు మాటలు మాట్లాడినా చర్యలు తీసుకోవడానికి లీగల్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. లేదు మేము ఎమ్మెల్యేలకు మేము ఉన్న వాళ్ళు తప్పు చేసినాం అనుకో, చూపించండి, మీకు రైట్ ఉంది, మీకు ఫ్రీడమ్ ఉంది. కానీ కేవలం ముందర మైకులు ఉన్నాయి కాబట్టి ప్రతిపక్ష హోదా ఉందని అనుకుంటున్నారు, మేము ఏం మాట్లాడినా మా మీద సింపతి వస్తుందని చెప్పి అనుకుంటున్నారేమో. మేము ప్రతిపక్షంలో ఎట్లున్నామో అధికారంలో కూడా అట్లే ఉంటాం. అధికారంలోకి వచ్చాం కాబట్టి ఎక్స్ట్రా ఏం మాట్లాడేది ఏమి ఉండదు ఇక్కడ. సో దయచేసి ఎవరైనా ప్రభుత్వం గురించి మాట్లాడేటప్పుడు, ఏదైనా మీరు ఒక ప్రభుత్వం పైన వేలెత్తి చూపించేటప్పుడు ఆధారాలతో కూర్చోండి, ఆధారాలతో కూర్చొని దానికి తగినట్టుగా మేము కూడా యాక్షన్ తీసుకుంటాం. మేము కూడా ఏదైనా మా తరపు నుంచి ఏదైనా ప్రభుత్వం తరపు నుంచి మిస్టేక్స్ జరిగితే మేము కూడా రెక్టిఫై చేస్తాం. కానీ ఎమ్మెల్యే దీని గురించి మాట్లాడింది ఎవరైనా చెప్పగలిగినారా? ఈరోజు నేను చెప్తున్నాను, ఎవరైనా నా పేరు చెప్పుకొని ఎవరు అన్యాయాలు చేస్తున్నారని చెప్తున్నారు. ఈసారి నుంచి ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి ఆలగడ్డలో అన్యాయాలు జరుగుతున్నాయి, ఆలగడ్డలో అరాచకాలు జరుగుతున్నాయి, ఆలగడ్డలో అవినీతి జరుగుతుందని ఎవరైనా మాట్లాడితే ఆధారాలతో మాట్లాడాలి. ఆధారాలు లేకుండా మాట్లాడి రెచ్చగొడితే మాత్రము నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకటే చెప్తున్నాను, ఆధారాలు చూపించమని చెప్పండి, ప్రెస్ మీట్లు పెట్టమని చెప్పండి. ఆధారాలు లేకుండా గతంలో మేము ప్రతిపక్షంలో ఉంటుంది, ఆధారాలు చూపించినాం, సర్వే నెంబర్లు చూపించినాం, పేర్లు బయటికి చెప్పలేదా? మేము పేర్లు బయటికి చెప్పలేదా? నేను ఆధారాలు సర్వే నెంబర్లు పెట్టలేదా? నేను వీళ్ళు ఆధారాలు లేకుండా ఎవరైనా సరే ఎన్డీఏ ప్రభుత్వం గురించి ఎవరైనా వేలెత్తి చూపించే వాళ్ళు ఉంటే ఆధారాలతో ముందుకు రండి, లేకపోతే మీ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఫ్రీడమ్ టు స్పీచ్ ఉంది మీకు, మీరు ఏమన్నా మాట్లాడితే చూస్తూ కూర్చోడానికి మేము ఇక్కడ పిచ్చోళం కాదు. ప్రజలను తప్పుదావ పట్టించిన, ప్రభుత్వం పైన తప్పుడు మాటలు మాట్లాడినా చర్యలు తీసుకోవడానికి లీగల్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. లేదు మేము ఎమ్మెల్యేలకు మేము ఉన్న వాళ్ళు తప్పు చేసినాం అనుకో, చూపించండి, మీకు రైట్ ఉంది, మీకు ఫ్రీడమ్ ఉంది. కానీ కేవలం ముందర మైకులు ఉన్నాయి కాబట్టి ప్రతిపక్ష హోదా ఉందని అనుకుంటున్నారు, మేము ఏం మాట్లాడినా మా మీద సింపతి వస్తుందని చెప్పి అనుకుంటున్నారేమో. మేము ప్రతిపక్షంలో ఎట్లున్నామో అధికారంలో కూడా అట్లే ఉంటాం. అధికారంలోకి వచ్చాం కాబట్టి ఎక్స్ట్రా ఏం మాట్లాడేది ఏమి ఉండదు ఇక్కడ. సో దయచేసి ఎవరైనా ప్రభుత్వం గురించి మాట్లాడేటప్పుడు, ఏదైనా మీరు ఒక ప్రభుత్వం పైన వేలెత్తి చూపించేటప్పుడు ఆధారాలతో కూర్చోండి, ఆధారాలతో కూర్చొని దానికి తగినట్టుగా మేము కూడా యాక్షన్ తీసుకుంటాం. మేము కూడా ఏదైనా మా తరపు నుంచి ఏదైనా ప్రభుత్వం తరపు నుంచి మిస్టేక్స్ జరిగితే మేము కూడా రెక్టిఫై చేస్తాం. కానీ